చేయి. గత వారం మనం స్వామీజీ ఒకే సమయంలో ఇద్దరు భక్తులు అనుగ్రహించింది, తర్వాత ఒక మూడో అంటే ఒకే లీల ద్వారా ఒకే సమయంలో మూడో భక్తులకి ఎలాంటి కనువిప్పు కలిగించింది తెలుసుకున్నాం. అంటే భగవంతుడు కరుణతోటి మనతో వచ్చి మన కోసం మానవాకారంలో వచ్చి మన మీద ప్రేమ చూపించి మనతో చనువుగా ఉంటే ఏమవుతుందంటే మనం చెప్పిన మాటే వింటారు కాబోలు, లేకపోతే ఆయనకి మనమే భోజనం సమర్పిస్తున్నాం కాబోలు, లేకపోతే ఆయనకి ఇబ్బంది కాబోలు. అంటే అందరికీ ప్రసాదించే వాడిని కూడా మనం ఇలా ఆలోచించే స్థాయికి మనకు వెళ్ళిపోతుంది మనసు. ఇక్కడ ఏవి లేవి కాబోలు, లేకపోతే ఇవి మనం చేస్తేనే కాబోలు అనే స్థాయిలో ఇలా ఆలోచించడం మొదలు పెడతాం. ఎందుకని మనకి తెలిసిందంతే. కానీ ఆయన యొక్క నిజస్వరూపం, ప్రకృతి అంతా ఆయన ఆధీనంలో ఎలా ఉంటుంది అనే విషయం మనకి అవగాహన అవడానికి కూడా అవకాశం లేదు. అట్లా ఒకే సమయంలో స్వామి మరుగుండమని అనుగ్రహించింది, తర్వాత యాగంటి దగ్గర గుహలో ఉన్న సాధువుని అనుగ్రహించింది. చూస్తే ఎంతటి ఆశ్చర్యం కలుగుతుందో. అంటే ఒక్కసారి క్లుప్తంగా జస్ట్ ఒక్క లీలని గుర్తు తెచ్చుకుందాం. అంటే ఆయన ప్రేమని సాధువు విషయంలోకి వస్తే ఎక్కడో కూర్చొని ఆయన సాధన చేసుకుంటూ ఉన్నాడు, దేవుడి మీద అలిగాడు. అంటే నేను ఎంత చేస్తూ ఉన్నా కానీ నాకు ఆయన నుంచి అనుగ్రహం కలగలేదు, ఆయన ప్రత్యక్ష దర్శనమే ఇస్తాడో శివుడు అనుకుంటున్నాడు, పంచాక్షరి చేస్తూ ఉన్నాడు, ముందు వంట చేసుకుని తినేవాడు, ఈ వంటకి సమయాన్ని వెచ్చించడం వృధా అనుకున్నాడు, మానేశాడు, గుళ్ళో పెట్టే నైవేద్యం తీసుకొని వచ్చి కొంచెం తింటూ ఉన్నాడు, ఆ గుహలో పెట్టి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కానీ క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. అంటే సరైన ఆహారం పోషణ లేక, ఆ గుహలో సరైన వసతులు లేకుండా, చలికి చన్నీళ్ళు స్నానం చేయటంగా, ఇట్లా ఒక్కొక్కటి అన్నీ చేసి ఇక భక్తి కాస్త అలకగా మారిపోయింది. ఎన్ని చేసినా పట్టించుకోడు, ఆయన ఇంతే, ఆయన కఠినమైన వాడు, అందుకే శిలారూపంలో ఉంటాడని మనవాళ్ళు అన్నట్టుగా ఇలాంటిది ఏమవుతుందంటే మన భక్తి కాస్త ఒక విధంగా మారుతుంది. కానీ ఈయన ఎక్కడ చేస్తూ ఉన్నాడు, ఇక్కడ పంచాక్షరి చేసుకుంటూ ఉన్నాడు, ఇలాంటి స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో స్వామి మరుగుండమ్మ దగ్గరికి రావడం కన్నా వంకతో పెట్టుకొని ఆ బనగానపల్లి దగ్గరికి వస్తూ పక్కనున్న ఇటు యాగంటి దగ్గరికి వచ్చి, మొదటిసారి స్వామి అక్కడికి వచ్చినా కానీ ఆ గుహలోకి ఎలా వెళ్ళారు అంటే ఆయనకంతా పరిచయం అన్నట్టే. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనం ఈ మాట చెప్పుకోవటం. ఆయనకి తెలియదు ఏమన్నా ఉంటుందా. అయినప్పటికీ కూడా అంటే మనం పక్క నుంచి చూస్తున్నప్పుడు స్వామి ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు కదా అని మనం అనుకుంటాం. కానీ ఎంతో అంటే అక్కడ నేర్పుగా, అక్కడ 3 గుహలు ఉంటే మొదటి గుహలోనేమో ఆ పైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, మెట్లు ఉంటాయి. ఆ గుహలో ఇక్కడ ఈయన ఉంటున్నారు. పక్క గుహనేమో సిద్ధాస్ గుహ అంటారట. 3వ గుహలోనేమో 2వ గుహలో కాలజ్ఞానం గురించి బ్రహ్మేంద్ర స్వామి చెప్పినవి. అంటే దానికి ఒక ప్రాధాన్యత ఉన్న క్షేత్రం అన్నమాట. అలాంటి దానిలో స్వామి వచ్చి ఇతను తీవ్రంగా జ్వరంతో, ఇక అనారోగ్యంతో ఉండి తీవ్రంగా జ్వరంతో ఉండి లేవలేని స్థితిలో ఉండి ఒక కుక్కి మంచం లాంటి దానిలో ఉండి స్వామి వచ్చి చేయిబెట్టారట. రుద్రుడి మీద చేయిబెట్టగానే ఆ స్పర్శకే అతనిలో ఒక్కసారిగా మళ్ళీ ఆ చైతన్యం అవి అతనిలో ఉత్తేజం కలిగి ఆయన వెంటనే చేయబట్టుకున్నట్ట. అంటే ఆ స్పర్శ ఎంత ప్రేమపూర్వకంగా ఆయన పెట్టారో ఆయన కరుణతోటి, అతనిలో వచ్చిన మార్పుకి అతను వెంటనే పట్టుకొని స్వామిని చూసి ఆశ్చర్యపోయాడట. అంటే ఆశ్చర్యపోయిన తర్వాత కూడా మనకి ఆయనతో ఉన్న సంభాషణ ఎంత మనకి, మనం ఎప్పుడు చెప్పుకుంటాం, నిజమైన మహాత్ముడు ఎప్పుడూ కూడా తనని తాను ప్రకటన చేసుకోడు, ఎక్కడో ఒక చోటకు ప్రకటన చేస్తారు తప్పించి సామాన్యంగా. అంటే అప్పుడు కూడా ఆ సాధువు అడుగుతూ ఉన్నప్పుడు, స్వామి నా కోసం ఇక్కడికి మీరు గుడిలోకి వెళ్ళి వస్తున్నారంటే, లేదు నీకోసమే వచ్చానన్నారు. నా కోసం ఇన్ని మెట్లకి మీరు ఇక్కడికి వచ్చారా, ఎందుకు ఈ దీనుడి మీద ఇంత దయ అన్నారు. ఈ దిక్కులేని వాడి మీద ఎందుకు ఇంత దయ అంటే ఆయన ఏమన్నారు, భగవంతుడు నీ పక్కనుండగా నీవు దిక్కులేని వాడు ఎలా అవుతావు అన్నారు. అంటే అతను ఏమనుకోండి వెంటనే, నేను చేసుకునే శివుడే ఈ రూపంలో వచ్చాడని. అయితే నేను అనుకుంటున్నది అంటే అలా కాదు, నేను మాట్లాడుతున్నది ఈ గుహలో ఉన్న వెంకటేశ్వర స్వామి గురించి. కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు ఇక్కడే ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావు, దిక్కులేని వాడు ఎలా అవుతావు అన్నారు. కానీ వచ్చిన వాడు ఆయనే. అయినా కానీ చెప్పేటప్పుడు మాత్రం స్వామి ఏమంటున్నారు, ఎప్పుడూ కూడా తన గురించి తాను చెప్పుకోరు. ఏదో ఒక స్థితిలో ఎంతో కాలంగా అటువంటి స్థితిలో సేవించుకున్న భక్తులతో బాబా చెప్పినప్పుడు ఎప్పుడో ఒకసారి నేనే దైవం అని అనాల్సిందే కానీ మిగిలిన చోటల్లా అలానే లేకపోతే
హరో ఏదో ఒకటి చెప్పడం, నేను కేవలం భగవంతుని బానిసని, ఆయనే యజమాని, ఆయనతో ఎవరు పోలరు అనే చెప్తూ ఉన్నారు. లేకపోతే ఏమవుతుంది, సాంప్రదాయంలో అందరూ కూడా బాబా చెప్పారు కాబట్టి నేను కూడా అని అంటూ ఉంటారు. బాబాలాగా జీవించలేని వాళ్ళు బాబాలాగా వేషం వేసుకొని ఇలానే అంటారు. కాబట్టి నిజమైన మహాత్ముడు ఎప్పుడు కూడా అలా చెప్పారు. అప్పుడు స్వామి, నేను మీరు నించొని ఉన్నారు, నాకు కొంచెం సాయం చేసి ఈ కుక్కి మంచం నుంచి లేపితే మీరు కూర్చోవచ్చు, నేను కింద కూర్చుంటానన్నారు. లేదు లేదు, మీరు అక్కడే ఉండి నేను కింద కూర్చుంటాను అనగానే ఆయన అన్నారు, ఆ సాధువు, స్వామి ఇదంతా నేను ఓపిక లేక అనారోగ్యంతో ఉండి అంతా చుట్టూ ఉమ్మి వేశాను, క్షమించాలి, మీరు ఆ పని చేయొద్దు అంటే ఆయన ఇంకేమన్నారు, ఎంతటి భగవంతుడైనా తన శిరస్సును ధరించేది తన భక్తుల యొక్క పాదవుడినే, నువ్వు ఇక్కడ ఉమ్మివేసి చేసిన ప్రదేశం ఎంతో పవిత్రమైంది, నేను ఇక్కడే కూర్చుంటానని స్వామి కింద కూర్చున్నారంట. మనం అది వింటూ ఉంటేనే అంటే ఇలాంటి స్వాములు కూడా ఉంటారా అనిపించేంత స్థాయిలో, అంటే మనం అలాంటి పరిసరాలకు కూడా వెళ్ళటానికి మనం ఇష్టపడం. లేకపోతే ఇక్కడ ఇలా శుభ్రంగా లేదు అంటేనే ఏం వేసి కూర్చుందామా, కూర్చోం, మనం నిలబడే ఉంటాం. ఇక తప్పనిసరి కాళ్ళు లాగేస్తుంటే ఏదో ఒక చోట గోడ కానుకొని నిలబడతాం. కానీ ఆయన ఏమంటున్నారు అంటే, అంతగా ఆ శివనామాన్ని పంచాక్షరి చేస్తూ నువ్వు ఇక్కడ చేసావు, ఇదే పవిత్రం అయిపోయిందని చెప్పి స్వామి కింద కూర్చున్నారట. అంటే అతనిలోనేమో అటువంటి భావన కలుగుతోంది, అయ్యో స్వామి కింద కూర్చున్నారు, ఇదంతా నేను ఉమ్మి వేశానని. అన్న తర్వాత మళ్ళీ స్వామి టకటకా లేచి ఆ పైకి వెళ్ళి చూసి వచ్చేటప్పుడు ఆ పిల్లవాడిని అడుగుతున్నారట, ఈయన ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈయన పేరు ఎవరు అంటే, ఆ మరుగుండమ్మ యొక్క వాళ్ళ బంధువులతో వచ్చారు కదా, ఆ మనవుడి యొక్క కుమారుడితోటి ఎవరు అంటే, ఈయన శ్రీశైలం నుంచి వస్తున్నారు, ఈయన్ని స్వామి పూర్ణానంద అంటారు అన్నప్పుడు, సరే స్వామి పైకి వెళ్ళి కిందకి రాగానే ఎట్లాగో ఈ కుక్కి మంచంలో లేచి వెళ్ళి స్వామి పాదాలు పట్టుకొని, స్వామి మీరు శ్రీశైలం నుంచి వస్తున్నారట, మీరు డైరెక్ట్గా వస్తున్నారంటే ముమ్మాటికి నిజమే అన్నారండి. ఆ పిల్లవాడిని కూడా అంతకు స్వామి ఇలా రావడానికి ముందు అడిగాడు, నేను ఇక్కడ ఉన్నానని స్వామికి ఎట్లా తెలుసు అన్నారట. ఇది మరీ బాగుంది, తెలిస్తే ఆయన తెలియాలి కానీ నాకెట్లా తెలిసింది, స్వామికి తెలిసిద్దని అని ఆ పిల్లవాడు అనేసరికి స్వామిని ఆ ప్రశ్న వేశాడనమాట. స్వామి నేను ఇక్కడ ఉండి ఇలా చేసుకుంటానని మీకు ఎలా తెలుసు అన్నారట. అప్పుడు స్వామి ఎంత చక్కటి సమాధానం, ఎంత ఇదిగా చెప్పారంటే, దైవం మానుష రూపేణ అని అంటారు, దైవం మానుష రూపేణ అని అంటారు కొంతమంది అంటారు మనకి చెవులు ఇచ్చిన వాడు, మనకి కళ్ళు ఇచ్చిన వాడు ఆయన వినకుండా ఉంటాడా, ఆయన చూడకుండా ఉంటాడా అంటారు. అయినా ఇలాంటి విషయాలు మామూలుగా మన స్థాయిలో అర్థం చేసుకోవడం కష్టం అన్నారు. అంటే ఏం చెప్తున్నారు, ఆ దైవం దిగి వచ్చింది మానవ రూపంలో, ఏమో నాకు రావాలనిపించింది వచ్చాను అని అంటూ ఉన్నారనమాట స్వామి. అంటే ఆ సమాధానం చూడడం కూడా అలా అని, నిజంగా దైవాన్ని మనం కేవలం మాటలతోటో లేకపోతే తెలుసుకోవడం కష్టమని. ఆ తర్వాత అదే రోజు స్వామి రావడానికి కొంచెం సేపు ముందు ఎవరో ఒక ఆవిడ అక్కడికి వచ్చి ఇతని దీన అవస్థను చూసి ఒక గ్లాస్ పాలు పెట్టిందట. అప్పుడు ఆయనకి అవి గుర్తొచ్చాయి, స్వామి నువ్వు ఎంత ఇది చేసావు, నీదే ఇక్కడ నువ్వు వస్తున్నావని ఈ దీనుడికి ఇచ్చుకోవడానికి కూడా ఏమీ లేదని నువ్వే ముందు పాలు పంపించి నువ్వు తర్వాత వచ్చావు అని ఆయన నివేదన తీసుకోమని ఆయన్ని స్వామిని బాగా పదే ప్రాధాయపడగా, అంటే ఏమవుతుంది, అప్పుడు దాకా నీరసంగా ఉండే కుక్కి మంచం నుంచి లేవలేనివాడు కూడా మళ్ళీ కొత్తగా తనలో ఓపిక వచ్చినట్టుగా అట్లా, అంటే స్వామి యొక్క స్పర్శతోటి ఆయన సన్నిధిలో అతను మళ్ళీ రియాక్టివేట్ అయిపోయాడు అనమాట. అంటే చిన్నగా వచ్చింది ఆ మార్పు. అట్లా వచ్చిన తర్వాత స్వామి కొంచెం తీసుకొని ప్రసాదం ఇచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, అంటే చేసుకుంటూ ఉంటే ఇక ఇంకేం కోరాడు, సమయం ఆసన్నమైనప్పుడు ఈ చరణాలే నాకు కావాల్సినవి చేస్తావని నమ్మకం నాకు కలిగింది, అమ్మవారి మీద అలక నాకు పోయింది అన్నాడట. ఇప్పటిదాకా అలకగా ఉంది, ఏమని ఇంత చేస్తూ నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎప్పటి నుంచో పడి ఇక్కడ ఉన్నాను, నీ నామం తప్పితే చేయట్లేదు, కానీ నాకు ఎటువంటిది లేదని. కానీ ఇప్పుడు ఎలాంటి ధైర్యం వచ్చింది, నేను ఇక్కడ చేసుకుంటుంటే అక్కడి నుంచి ఆయన కదిలి వచ్చాడు అని, ఇప్పుడు నన్ను ఇక్కడ దాకా వచ్చి రక్షించిన చరణాలే నాకు అవసరమైనప్పుడు మళ్ళీ నాకు అవి అటువంటి ఉత్తమమైన స్థితిని కూడా ఇస్తాయన్న నమ్మకం కలిగి నాకు ఇప్పుడు అమ్మవారి మీద అలకపోయింది, కనుక ఇక నుంచి నాకు ఏ చింత లేకుండా నేను మంచిగా భగవంతుని ధ్యానించుకునేట్టుగా అనుగ్రహించండి స్వామి అని చెప్పి ఇక స్వామి బయలుదేరుతూ ఉంటే అతను అలానే ఉండిపోయారట. అంటే ఆయన యొక్క కరుణ, ఆయన చేసిన పని, అంటే మనం ఇక్కడ కూర్చొని చేస్తూ ఉన్న మన స్వామినామం కాదు కదండి చేసింది, ఆయనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయన కాంతి ఏముంది, మనకి ఎప్పుడు ఆయన దూరంగా ఉన్నాడు, ఆశ్రమంలో ఉన్నాడు అనుకుంటే ఆయన అక్కడే ఉంటారు, ఆయన మనతోనే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, మన పక్కనే ఉన్నారు అనుకుంటే బాబా పట్లైనా ఎవరి పట్లైనా వారు మనతోనే ఉంటారు. ఆయన అక్కడ ఉంటారు కదా స్వామిని అనుకున్నాం అనుకోండి, అక్కడే ఉంటారు. కాదు, స్వామి నాతోనే ఉంటారంటే ఆ అనుభవాన్ని కూడా ఇస్తారు. అట్లా
అదే సమయంలో అక్కడి నుంచి బనగానపల్లి నుంచి ఈ సమయంలోనేమో అనురాధ రామకృష్ణ గారి స్వామిని ఎట్లయినా సరే ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని జిల్లెడుమూడిలో నేను మిగిలిన భక్తులతో చెప్పాను, స్వామి నాకు ఆయనే గురువు, ఆయనే ఇది, అంతేకాకుండా నాకు సోదరు లాంటి వాడు కూడా, అంటే ఆయన చిన్నవాడు కదా స్వామి కూడా, 27 ఏళ్ళు ఉంటుంది ఆ వచ్చినప్పుడు. అందుకని ఆ చనువుతోటి నేను స్వామిని తీసుకొస్తాను ఎలా అని చెప్పి ఒక రకమైన, అంటే మీరు ఆయన సంకల్పం తప్పితే ఎవరు తీసుకురాలారంటే కాదు, నేను అడిగితే స్వామి వస్తారు కనుక తీసుకొస్తానని అక్కడ ఒక ఈగోలాగా దాన్ని బ్రేక్ చేస్తున్నారు స్వామి. ఆయన ఎదురుగా ఉన్నా కానీ కనపడ్డు, ఒకే కాఫీ తాగుతున్నా కానీ, ఒకే కాఫీ షాప్లోనో టీ షాప్లో టీ తాగుతున్నా కానీ స్వామి తాగుతూ ఉంటారు, చూసి నవ్వుకుంటారట. ఎదురుగా ఉంటాడు కానీ స్వామి కోసం ఎదుగుతూ ఉంటాడు కానీ స్వామి కనపడ్డు. అలాగా అక్కడ దోబూచులాడుతూ ఎదురుగా ఉన్నా కానీ స్వామి దొరకకుండా అతను నిరాశతో ఆ జీప్లో రోడ్డంతా వెతుక్కుంటూ అడిగి కనపడిన వాళ్ళందరినీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడుగుతూ ఉన్నప్పుడు స్వామి మళ్ళీ బనగానపల్లి మరుగుండమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆవిడకి ఆ రోజు ఎందుకు అనిపిస్తుందంటే ఇవాళ స్వామి వస్తారేమో అంటే ఆయన ముందే మనకి మెసేజ్ పంపించేస్తున్నారు, మనకి ఫోన్లు అక్కర్లేదు కదా స్వామికి, మనసులో ఇక్కడ అనుకుంటే అక్కడ వెంటనే ఆవిడకి ఎందుకు ఆ రోజు అనిపించి ఆవిడ ఎందుకో అంటే అంత పేదరాలైనా కానీ ఇవాళ స్వామి వస్తారేమో అని గట్టిగా, అంటే రాముడి కోసం ఎదురు చూసే శబరిలా ఉంది వాడి పరిస్థితి, నేను వస్తానని చెప్పే కానీ ఏ రోజు వస్తానని చెప్పలేదు కదా. అట్లాగే ఆ రోజు వచ్చిన ఆలోచనతో కొంచెం వంట కూడా కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుందట. స్వామి రాగానే ఆవిడ పరిస్థితి ఎట్లా ఉంది, రావాలనే కోరిక, వచ్చిన తర్వాత ఏమో తత్రబిత్తరలాడతాం. ఎందుకని గుడిలో ఉండే ఆయన కనుక గుడిసెలోకి వస్తే ఇప్పుడు ఆయనకి ఏం సేవ చేయాలి, నేను నా దగ్గర ఏమున్నాయి కనుక ఆయనకి చేయడానికి అని ఎట్లాగో కష్టపడి ఆ పెట్టుకున్న నీళ్ళతోటి కాళ్ళు కడిగిందే కానీ ఆయనకు ఒక టవల్తో కాళ్ళు తుడవాలని ఇది కూడా అంటే ఏర్పాటు కూడా చేసుకోలేకపోయింది. అందుకని తన కట్టుకున్న చీర యొక్క చెంగుతోటి స్వామి పాదాలు తుడిచిందట. తుడిచి స్వామి ఏదో వేద పూజ అందట. అంటే ఆ కరుణామూర్తికి, అంటే ఆయన అంత కరుణతోటి చూపిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి పదాలు ఎలా ఉంటాయి అనిపిస్తుంది. అంటే వాళ్ళకి నిజంగా ఆ హృదయంలోంచి వచ్చే భావం, భగవంతుడే తనని కరుణించి వచ్చాడంటే ఇంత విధివంచితమైన తన జీవితంలో ఇలాంటి ఒక మధుర ఘట్టం, అంటే సాక్షాత్తు భగవంతుడితోటి ఇప్పుడు ఒకవేళ మామూలు జీవితం గడిపుంటే, ఒకవేళ తన భర్తతో గడిపుంటే పిల్లలు ఉండేవాళ్ళు, తన భర్త తన గురించి కేర్ తీసుకునేవాడో ఇంకోటో జరిగి ఉండేది. కానీ ఒక భగవంతుడితోటి ఇటువంటి అనుభవాలు పొందగలగటం జీవితంలో అవసరమైతే ఈ జన్మలోనే వాళ్ళకి ముక్తిని ప్రసాదించగలిగేటువంటి మహాత్ముడితోటి, ఏదో ఊరికే స్టేజ్ మీద ఎక్కి గీత చెప్పేవాడు ఇంకొకడు అయితే అయ్యో అనుకోవటం మనం బాధలేదు. కానీ ఎలాంటి వాడు అంటే ఎవరి కోసం దేవతలందరూ తిరుగుతారో అలాంటి వాడు అనమాట. అట్లా వచ్చేసరికి ఆవిడ అన్నా కానీ స్వామి అన్నారట, నాకు భక్తి ముఖ్యంగా ఇవేమి కాదు. అంటే ముందే చెప్తుంది కదా స్వామి, నేను పిలుస్తున్నాను కానీ ఎవరో కొంచెం గొప్పవాళ్ళైన శిష్యుల ఇంటికో వాళ్ళ ఇంటికో వెళ్తే మీకు అన్ని ఏర్పాట్లు చేసి మంచి భోజనం సమర్పించుకోగలరు, కానీ నా దగ్గరికి వస్తే ఏముంది పచ్చడి మెతుకులు చిరిగిపోయిన చేపలే, అంటే నాకు అవే ప్రీతిపాత్రం, భక్తితో ఎవరిచ్చినా కానీ. అంటే అందరికీ ప్రసాదించేవాడు ఆయన మన్నించి ఏం ఆశిస్తాడంటే నిర్మలమైన భక్తినే. మనకి ఏమున్నాయో చూపించుకోవడానికి అది ఇవాళ ఉంటే రేపు లేకపోతే, కానీ భక్తిని కనుక మనం పెంచుకుంటే అది ఇవాళ ఉంచుకోవచ్చు, రేపు ఇంకా పెంచుకోవచ్చు. కానీ మనకేదో ఉంది అని మనం అనుకుని దాన్ని ఎగ్జిబిట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇవాళ ఉంది ఎగ్జిబిట్ చేసుకుంటున్నాం, అది ఒకవేళ రేపు లేని పరిస్థితి వస్తే. కానీ మనం భక్తిని పెట్టుకున్నాం ఆయన మీద, ఆ భక్తికి ఇవి ఉన్నా లేకపోయినా ఇవి సెకండరీ. మనం ఆయన పట్ల ఉన్న భక్తిని ఇవాళ ఎంత ఉందో దానికంటే ఇంకా పెంచుకోవచ్చు ఆయన మీద అటువంటి ప్రీతి కలగటం వల్ల, ఆయనకు అనుగ్రహం ఉండటం వల్ల. అట్లా వెళ్ళి అప్పుడు అన్నదట, స్వామి ఎందుకో మీరు వస్తారని అనిపిస్తూ ఉంది, అందుకని నేను ఏర్పాట్లు చేసుకున్నాను అంటే, అలాగా అని వెంటనే భోజనం వడ్డించి నాకు ఆకలిగా ఉందన్నారట. అట్లా అమాయకంగా ఆవిడ భోజనం వడ్డించిన తర్వాత స్వామి నివేదన స్వీకరించి, సరే కొంచెం బయలుదేరుతా అన్న స్వామి మళ్ళీ కొంచెం సేపు విశ్రమించి వెళ్తామని చెప్పి ఆ మంచం మీద పండుకున్నారట. పండుకోగానే వెంటనే అవకాశం రాదు కదా, మళ్ళీ వెళ్ళి పాదసేవ చేద్దాం స్వామి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకోగానే ఎందుకు అనిపించిందండి, ఇలాంటి మహాత్ములు గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా పాదాల్లో ఇటువంటి దివ్యమైన చిహ్నాలు ఉంటాయని విన్నాము, స్వామికి ఏమున్నాయో చూడాలని ఒక ఆశ కలిగిందట. సరే ఎట్లాగో చిన్నగా సేవ చేస్తూ ఆయనేమో ముసుగుసి నవ్వుతూ ఉన్నారట. చూస్తూ చిన్నగా ఆయన పాదాలు చూస్తే ఒక్కసారిగా బిత్తరపోయిందట. ఒక దానిలోనేమో త్రిశూలం, ఒక దానిలోనేమో చక్రం ఉందట. చూడండి అసలు ఎంత ఆశ్చర్యం. చూసేసరికి ఇక ఆవిడికి మతిపోయింది, ఈయన సామాన్యుడు కాదు, ఈయన హరిహరాదుల యొక్క అంశతో ఉన్నవాడు ఈయన, అంటే ఆయన యొక్క స్వరూపం. త్రిశూలం ఇవి జనరల్గా శంకు చక్రాలు ఇట్లా చూస్తాం మనం, ఈయన దగ్గరికి వచ్చేసరికి రెండూ ఉన్నాయి.
ఇక ఆ పాదాలని మళ్ళీ మళ్ళీ జన్మలో ఇలాంటి అవకాశం రాదని చెప్పి ఆయన పాదాల మధ్యలో తల పెట్టేసరికి స్వామి కూడా నవ్వుతూ పాదాలు గట్టిగా బిగించారట. అంటే అలాంటి మధుర క్షణాలు కోల్పోకూడదని. వెంటనే ఆమె అడిగిందంట, స్వామి నేను చర్మాంకంలో ఉన్నాను, పండిపోయిన ఆకులాగా ఇక రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఈ సమయంలో నన్ను ఇలా కరుణించి నా జీవితంలో ఇలాంటి మధురమైన అనుభవాన్ని ఇచ్చావు అంటే ఇక నేను కోరుకోదగింది కూడా ఏమీ లేదు, నాకు మిగిలిన వాటి పట్ల ఆసక్తి కూడా లేదు, ఆ సద్గతిని ఏదో ప్రసాదించండి అన్నారు. అంటే స్వామి అన్నారు, చేసుకున్న సేవలు అవి ఎలాగూ ప్రసాదిస్తాయి, నువ్వు ఎంత సేవ చేసుకున్నావో నీకు తెలియదు కదా. అంటే ఇప్పుడు స్వామి లాంటి మహాత్ముడిని మనం చెప్పుకున్నాం, ఆయన ఒక మాటే అన్నారు, ఎంతరే ప్రారంధంతో వచ్చిన వాడైనా సరే నా యొక్క పాదం తాకితే వాడికి 3 జన్మల కంటే ఎక్కువ ఉండవురా అన్నారట. మరి ఇంత సేవ చేసుకున్నావు, కానీ ఆ సేవకు విలువేంటో నీకు తెలియదు, నీకున్న ఆయన పట్ల భక్తితోడు చేసుకుంటూ ఉన్నావు, కానీ దాని ఫలితం ఏంటని తెలియదు కదా. దాని గురించి నువ్వు ఏమి అంటే ఆవిడ యొక్క హృదయపూర్వకంగా చేసినటువంటి ఆ ప్రార్థన మిగిలిన వాటి పట్ల ఏమీ లేకుండా నిజంగా ఈ చరమాంకంలో నాకు స్వామి ఇది ప్రసాదించడానికే నేను జీవించి ఉన్నానా అనేటువంటి ఆ భావన ఎంత మధురంగా ఉందో అనిపిస్తుంది అనమాట. అట్లా స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోవటం, అంటే అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైలం ఆశ్రమానికి వచ్చేసారట. ఎంత మధురమైన ఘట్టం అంటే అవి మనం స్మరించినా కానీ వారు ఎంత అదృష్టవంతులు, మనం అనుకుంటే అగుంటే ఇగుంటే అదృష్టవంతులు అని. ఎన్ని జన్మల్లో ఎన్ని చేసుకుంటే అలాంటి ఒక మహాత్ముడి యొక్క సన్నిధికి వెళ్ళగలుగుతాం, అలాంటి మహాత్ముడి యొక్క ప్రేమను పొందగలుగుతాం, అలాంటి మహాత్ముడి యొక్క సాన్నిధ్యాన్ని సేవని పొందగలుగుతాం. అంటే ఎన్ని జన్మల్లో అలాంటి మనం పుణ్యం చేసుకోగలిగితే అలాంటి కలుగుతాయా అనిపిస్తుంది. అట్లా మనం గత వారం స్వామి యొక్క అపారమైన ప్రేమని వాటిని అంటే ఎలాంటి కరుణ చూపించగలరా అక్కడ కూర్చొని ఆ సాధువు మీదైనా మరుగుండం మీదైనా, అదే సమయంలో అవసరమైనటువంటి ఈ అహంకారాన్ని కూడా ఎలా కరెక్ట్ చేయగలరా, అంటే ఏమి నొప్పించలా బాధించలా, కానీ అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు, అంటే మనం చేయగలుగుతాం అనుకునేదాన్ని. అలానే ఒకరోజు జిల్లెడిగూడ ఆశ్రమంలో అమ్మ కూర్చొని భక్తులతో మాట్లాడుతూ అన్నారట, పూర్ణానంద స్వామి అంటే ఎవరనుకుంటున్నారా మీరు, ఆయన గురువు కాదు, గురువు కానీ సద్గురువు కానీ కాదు, గురువు కానీ సద్గురువు కానీ సమర్థ సద్గురువు కానీ కాదు, ఆయన మహద్గురువులు అన్నారట. అంటే అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఆయన. మనకేమనిపిస్తుంది స్వామి అంటే ఏదో చిన్నవాడు ఒక మంచిగా ఇలా ఉన్నవారని అనుకుంటారు చూసిన వాళ్ళు, కానీ అమ్మ చెప్తూ ఉంది ఏమని, జిల్లెడిగూడమ్మ ఆయన మీరు అనుకున్నట్టు మామూలు గురువు సద్గురువు సమర్థ సద్గురువు కాదు, ఆయన మహద్గురువులే అన్నారట. అన్న తర్వాత ఆ భక్తులు విన్నారు. మళ్ళీ కొంతకాలం తర్వాత స్వామి దగ్గర కూర్చున్నప్పుడు స్వామి ఒకసారి అంటే ఎప్పుడో కానీ బృందాకు అనుకున్నట్టు ఎప్పుడో కానీ నిజమైన మహాత్ములు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క నిజస్థితిని తెలియజేయనివ్వరు. ఆ అనుభవంతో గుర్తించి ఇప్పుడు స్వామి ఎవరికి అనుభవం ఇచ్చారనుకోండి, ఆయన శివుడిగాను రాముడిగాను, కొంతమందికి కృష్ణుడిగా ఇచ్చారు, కొంతమందికి శివుడిగా ఇచ్చారు, కొంతమందికి అమ్మవారిగా ఇచ్చారు. వాళ్ళ భక్తిని బట్టి ఆయన సాక్షాత్ అమ్మవారి స్వరూపం ఒకళ్ళు అనుకుంటారు, ఆయన సాక్షాత్ విష్ణు స్వరూపం ఒకళ్ళు అనుకుంటారు. అట్లా వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు అలా చేయాల్సింది తప్పించి నేనే శివుడి రూపం నేనే విష్ణు రూపం అని ఆయన చెప్పరు, అనుభవిస్తారు, ఇంకంటి పెట్టుకోవడమే. అట్లాగా కానీ ఎప్పుడో ఒక్కసారి మాత్రం అన్నారట, ఏమని, మేము మహద్గురువులం, ఇప్పటికి ఎంతోమంది గొప్ప గురువులు వచ్చారు కానీ మేము మహద్గురువులం, ఇలాంటి అవతారం ఇంతకుముందు రాలేదు, మళ్ళీ రాదు, నా భూతో నా భవిష్యత్తు అన్నారట. అంటే ఎప్పుడో కానీ వాళ్ళ యొక్క నిజస్థితిని, అంటే ఆ స్థితిలో ఎలా ఉంటుంది అంటే మనకు అనిపిస్తుంది నన్నే ఆశ్రయించడం ఎందుకంటారంటే వాళ్ళ తప్పితే అన్యంగా లేదు కాబట్టి, వాళ్ళ అనుభవంలో వాళ్ళ తప్పితే అన్యంగా లేదు కాబట్టి అనే విషయం పరంగా మనం అట్లా స్వామివారు కూడా అమ్మ జిల్లెడిగూడ అమ్మ చెప్పినటువంటి మీరు సాక్షాత్తు మహద్గురువులే అని చెప్పినట్టంటే మొత్తమైన గురువులు, సామాన్య స్థాయి కాదు. చూడటానికి ఎంతో అమాయకంగా సామాన్యంగా కనిపించే స్వామి గురించి అమ్మవారు చెప్తున్నది. స్వామి కూడా ఒకసారి తన భక్తులతోటి దానికి అమ్మవారు ఏం చెప్పారో అదే మాటని చెప్పి అమ్మ అన్న మాటని అది నిజం చేశారనమాట. అంటే అమ్మ చెప్పిన మాట సత్యం అనే విషయం. అలానే ఒకసారి కొంతమంది భక్తులతో కలిసి చల్లా రామచంద్ర గారు తర్వాత మిగిలిన కొంతమంది భక్తులతో కలిసి స్వామి ఆశ్రమంలో సేవ చేసే, స్వామి ఆశ్రమంలో ఎంతోమంది
ఆడపిల్లలు కూడా సేవ చేస్తూ ఉండేవాళ్ళు. దుర్గా సప్తశతి అవన్నీ నేర్చుకొని స్వామి నేర్పేవారు. తర్వాత స్వామి నేర్పించిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాళ్ళు. నెలల తరబడి ఆశ్రమంలో సేవ చేసేవాళ్ళు వాళ్ళ కష్టాలతో కోరికలతో వచ్చి. అంతేకాకుండా స్వామి సన్నిధిలో ఉండి సేవ చేసుకోవాలనుకునేవాళ్ళు. ఇట్లా ఉంటే స్వామి ఒకసారి తన గురుస్థానానికి వెళ్తూ అట్లా ఆయన తపో స్థానానికి వెళ్తూ కూడా వీళ్ళందరూ కలిసి వెళ్ళారట. ఆ బాణాతీర్థంలో అక్కడ వీళ్ళందరూ కూర్చొని స్వామి చుట్టూ మాట్లాడుతూ ఉంటే, అది మనం గతం చెప్పుకున్నాం, ఎంతో మనోహరమైన ప్రదేశం అనమాట. అడవి మధ్యలో కదా ఆ జలధారలు అవన్నీ. అట్లా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని మాట్లాడుతూ వాళ్ళు స్వామి మధ్యలో కూర్చుంటే చుట్టూ కూర్చొని అలా స్వామి మాట్లాడుతూ ఆయన ఒక కరుణ అమృతం లాగా కురిపిస్తూ ఉంటే వీళ్ళందరూ ఆయన సన్నిధిలో కూర్చొని ఆనందాన్ని అనుభవిస్తున్నారట. స్వామి కొంతసేపు అలా కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చి ఒక మాట అన్నారట, అరే నిజం చెప్పాలంటే నాకు మీ పట్ల అసూయ కలుగుతుందిరా అన్నారట. నిజం చెప్పాలంటే మీ పట్ల నాకు అసూయ కలుగుతుంది అని అప్పుడు అన్నారట. ఎంతోమంది గురువులు వచ్చారు కానీ నాలాంటి గురువు రాలేదు. మీరు ఎన్ని జన్మల్లో చేసుకున్న అదృష్టమో మీరు నా సన్నిధికి రాగలిగారు. అంటే ఎంతోమంది గొప్పవాళ్ళు వచ్చారు కానీ ఇలాంటి గురువు రాలేదు, ఇంతకుముందు రాలేదు, ఇక ముందు రారు అన్నారట ఆయన. అని మిమ్మల్ని చూస్తే నాకు అసూయ కలుగుతుంది, ఎందుకని మీకు ఇలాంటి గురువు దొరికాడని. మీరు ఎన్ని జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలాంటి గురువు దొరికారు అని స్వామి అన్నారట. అలానే ఇంకో సమయంలో కూడా మీరు స్వామి లాంటి గురువు కావాలని కోరుకోవద్దు, స్వామి లాంటి గురువు దొరకాలని కోరుకోండి, స్వామి లాంటి గురువు దొరకాలని కోరుకోండి. అంతేకాకుండా స్వామి దగ్గర ఉన్న శిష్యులు లాంటి శిష్యులు ఆ గురువుకి సుఖమే ఉండదు అన్నారట. అంటే చుట్టూ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బాబా దగ్గరికి వెళ్ళిన బాబా కూడా ఏమంటున్నారు, ఆ అప్పాలని వాడు బాధించాడు, ఈ నూనె వర్తకులందరూ బాధించాడు అంటే ఆయన అందరూ బాధించేవాళ్ళు, ఈ విధంగా విసిగించేవాళ్ళే. బాబా అది ఇది. ఇప్పుడు కొంచెం ముందు ఏదో ఆయన పట్ల భక్తిగా వెళ్తారు, బాబా మా బంధువుల్లో ఒకళ్ళకి అంటూ చిట్టా తీస్తాడు, వాళ్ళకి ఎవరికో పాలేదంట అందిస్తాడు, వీళ్ళు ఎవరికో ఇదంటే తీస్తారు. మన మాస్టర్ గారి దగ్గర చెప్పుకుంటాం, పగలపడే బాబు గారి దగ్గరికి కూడా ఆయన పాపం ఆయన అమాయకంగా చేసి ఆడుకునేవాళ్ళట వీళ్ళు. ఆయనేమో కరుణతోటి సరే బాబు అంటూ ఉంటే వచ్చిన వాళ్ళు అంటే ఏంటి, ఇప్పుడు మనం సేవ చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ మీద ఆధిపత్యం లాగా ఇక నేనేం చెప్తే అది చేస్తారు. సేవ చేసుకుంటే నువ్వు తరించడం కోసం మర్చిపోయి నా సేవ మీద ఆయన ఆధారపడి ఉన్నాడు, మనం చేయబట్టి కదా ఆయన ఉంది. శ్యామ అన్నమాట, నేను భగవంతుని చూసింది మేం కదా అని. శ్యామ పరిచయం కాకముందే ప్రకృతి అంతా ఆయన ఆధీనంలో ఉంది అంటే ఇట్లా అనిపిస్తుంది అనమాట. అందుకని అన్నారంట, అలాంటి శిష్యున్న వారికి ఎవరికి సుఖం ఉండదు, మీరు గురువుల వారు కూడా అనుకోవద్దు, మీరు మహా అయితే ఏమని కోరుకోవాలి, స్వామి లాంటి గురువు దొరకాలి, స్వామి లాంటి దాని నుండి దొరికితే మీకు ఉపయోగం అని స్వామి అన్నారంట. అంటే ఆయన యొక్క నిజస్థితిని గురించి ఎప్పుడో కానీ అలా ప్రకటన కానిచ్చేవారు కాదు, ఎప్పుడన్నా ఒక అతీతమైన స్థితిలో ఆనంద స్థితిలో అట్లా తెలియనిచ్చేవారు అనమాట. అట్లానే స్వామిని అన్నారట ఆ మాట అని, మేము యాక్చువల్గా తోమడానికి వచ్చామన్నారట. మేమంతా వచ్చింది ఇక్కడికి తోమడానికి మిమ్మల్ని అన్నారట. అని నా ముందుకి బంగారు గిన్నెలు వస్తాయి, వెండి గిన్నెలు వస్తాయి, మట్టి గిన్నెలు కూడా వస్తాయి, కానీ మేము దేని పట్ల వివక్ష చూపడానికి అవకాశం లేదు, అన్నింటినీ శుభ్రపరచాల్సిందే. అంటే ఏంటి, మనం అసలు ఏమీ తెలియనివాడు, ఎన్నో ఇది చేసుకున్నవాడు రావచ్చు, కొద్దిపాటి గతంలోనే సాధన చేసుకొని గురువుని సేవించుకున్నవాడు రావచ్చు, లేకపోతే ప్రారంధాన్ని భయంకరంగా పెట్టుకున్నవాడు రావచ్చు. అట్లా ఎన్నో రకరకాలుగా వస్తుంటారు. కానీ అందరికీ నేను చేయాల్సిందే, ఎక్కువ తక్కువ అని చూడడానికి లేదట, అందరూ ఆయనకి సమానమే అన్నట్టుగా. అందుకని ఎందుకు వచ్చారు అంటే తోమడానికి వచ్చామన్నారట. మా పని తోమడమే, అంటే మిమ్మల్ని అందరినీ తోమి మీకున్న మట్టి మొత్తాన్ని వదిలించడమే అని. ఇంకోసారి అట్లానే కూర్చోనంటే ఇంకో భక్తుడు అడిగారంట, స్వామి మీ అవతార ఉద్దేశం ఏంటి అన్నారట. అంటే ఉతకడం అన్నారట. స్వామి సంతగా చెప్పినప్పుడేమో తోమడం అన్నారు. ఇంకో భక్తుడు అడిగారు, స్వామి మీ అవతార ఉద్దేశం ఏంటి అంటే, ఏముంది ఉతకడానికి అన్నారు. ఎన్నిసార్లు ఉతుకుతారు అంటే, ఆ మట్టిపోయి వరుగుతానంట. మళ్ళీ అన్నారట అతను ఆ భక్తుడు, స్వామి మీ సన్నిధిలో ఉన్నప్పుడు మా మనసు బాగానే పనిచేస్తుంది, అంతా బాగానే ఉంటుంది, ఇక్కడి నుంచి బయటికి అడుగు పెట్టామా మళ్ళీ మామూలే. అంతే కదా, మనకి ఆ మహాత్ముడి దగ్గర ఉన్నప్పుడు ఆయన యొక్క సన్నిధి ప్రభావం చేత మన మనసు కట్టుబడిపోయి ఎంతసేపటికి ఆయన్నే చూద్దాం అంటే దృష్టి ఇంక వేరే వాటి మీదకి వెళ్ళదు. ఎందుకని మనం బయట కోరుకునే
వేటి మీద కోరుకుంటే ఆనందం ఉంటుందని అనుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము, అవేమి లేకుండానే ఆయన సన్నిధి ప్రభావం చేతే ఆనందంగా ఉంటుంది. అందుకని బాబాని కూడా పిచ్చిపట్టుడు చూస్తూ ఉండేవారట. ఎవరే నీకేమైనా పిచ్చా, ఎందుకు అట్లా చూస్తావని. మరి ఆయన ఏమన్నా ఆడంబరంగా ఉన్నాడా? అట్లా కూర్చున్నట్టుగానే కూర్చునేవారు. మరి అయినా కానీ చూపు తిప్పుకోలేనంత ఆయన కళ్ళలోకి చూస్తే మనల్ని చదివేస్తూ ఉన్నారా, మన జన్మలన్నీ తెలుసు ఆయనకి నా గురించి తెలియందే ఏమీ లేదు, ఆ మెరిసే కళ్ళు అవన్నీ అట్లానే. అందుకని స్వామి మీ సన్నిధిలో ఉంటే మనసు బాగానే పనిచేస్తుంది, అడుగు బయటకు పెట్టావా మళ్ళీ మొదలుకు వస్తుంది, అంటే మళ్ళీ మాలిన్యాన్ని సిద్ధం చేసుకుంటుంది. మరి అప్పుడు ఏం చేస్తారన్నారు, మళ్ళీ ఉతుకుతామన్నారట. సరే ఈ జన్మలో కాదు మళ్ళీ జన్మలో వస్తే అప్పుడు ఉతుకుతామన్నారట. ఎట్లా ఎంతకాలం ఉతుకుతారన్నారట. అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అన్నారట, మీరు ఎంతో పూర్వపుణ్యం వల్ల నా దగ్గరికి వచ్చారు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని అలా ఎంతకాలం ఉతుకుతాము అంటే ఇక మళ్ళీ అటువంటి మాలిన్యమే లేకుండా వాళ్ళకి ఉండేంతవరకు వాళ్ళని ఉతుకుతాము అని అప్పుడు అన్నారట. ఎంత ప్రారంధం చేసుకున్న వాళ్ళైనా. ఎందుకు ఈ మాట అన్నారు? స్వామి అన్నారట, మరి మీరంతా నా ప్రారంధం రా అన్నారట. మన ప్రారంధం వేరుగా ఉంటుంది, మనం చేసిన కర్మలు ఇవన్నీ. వాళ్ళ ప్రారంధం అంటే ఏంటంటే వీళ్ళు ఉద్ధరించడం కోసం వచ్చేవాళ్ళు. అంటే ఇంతమందిని ఉద్ధరించాలని ఆయన వస్తాడు. 1,00,000 మందినో అది ఇంకో 1,000,000 మందినో అనుకున్నాం ఊరికే. అంటే వీళ్ళందరూ ఆయన ప్రారంభం. ఎందుకని వీళ్ళందరూ ఉద్ధరింపబడేంత వరకు ఆయన వచ్చిందే అందుకోసం. బాబా అన్నారు కదా, లక్షలాది మందిని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాను అన్నారు. అట్లానే తాజుద్దీన్ బాబా కూడా అన్నారు, కొన్ని లక్షల మందిని చేసే వరకు మా మహత్యులను కొనసాగుతూ ఉంటుంది అన్నారు. ఇక్కడ స్వామి కూడా అదే అంటున్నారు, ఒరే మీరంతా నా ప్రారంభం, తప్పుకోవడానికి లేదు అని అప్పుడు అన్నారట. మీ ఎంత ప్రారంధంతో వచ్చిన వాడైనా సరే ఒకసారి పాదం తాకారు అంటే ఆయనకి పాదం తాకి చేశారు అంటే వాడికి 3 జన్మల కంటే ఉండవు అన్నారట. అంటే ఇలా ఎంతకాలం మమ్మల్ని ఉతుకుతారని కదా మీ ఉద్దేశం. అంటే చూడండి, అంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎంతటి ఇది కలిగి ఉంటుంది అనేది. అందుకని ఆ మాట అన్నారట. అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి అని. మరి ఉతకడం తోమడం అంటే మరి సామాన్యమైన విషయాలు కాదు కదా, ఒక్కోసారి కఠినంగా ఉంటుంది. అంటే ఆ కఠినంగా ఉన్నప్పుడు కూడా ఆయన అంటారు స్వామి, మీరు ఆనందంగా వాటిని భరించగలిగితే మంచిది, లేదు ఏడ్చైనా భరించాల్సిందే. ఒక్కోసారి అవి ఎంతో ప్రాణ సంకటంగా ఉంటాయి. అంటే అది మరి ఆయన మనం ఏమనుకుంటాం, మనకు అనుభవానికి వచ్చినప్పుడు ఆయన ప్రసాదిస్తున్నాడు అనుకుంటాం. సుఖం అయితేనేమో మనం సంపాదించుకున్నాం అనుకుంటాం, కష్టం రాగానే ఆయన ప్రసాదిస్తున్నాడు అనుకుంటాం. కానీ ఏమంటున్నారు స్వామి, అది కష్టమైన ఒక్కోసారి ప్రాణ సంకటంలా అనిపించినా కానీ మీరు అవగాహనతో, అంటే ఇది మనకు వచ్చింది, ఇప్పుడు బాబా చెప్తున్నారు కదా ఓర్పు వహించని, అట్లా ఓర్పుతో దాన్ని అనుభవించడం అనేది మీరు సంతోషంగా చేసినా లేదు ఏడుస్తూ చేసినా కానీ అనుభవించవలసిందే అని ఒకసారి అనుభవించేస్తే అది ఇక మళ్ళీ ఉండకుండా ఉంటుంది. అందుకని ఉతకటం దగ్గర మాత్రం ఆయన ఏం తక్కువ చేయరట. అందుకని అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ జనరల్గా ఏమవుతుంది, మనకి చిన్న కష్టం రాగానే అమ్మో అని వేస్తాం. కానీ అలాంటి కష్టం రాకుండా ఉండడానికి ఏం చేయాలని మనం ఆలోచించాం. కష్టం గురించి ఆలోచిస్తాం కానీ మనం ఎలాంటి ప్రవృత్తితోటి ఉండి ఎలా మనం వీటన్నిటిని మళ్ళీ ఇలాంటి కష్టాల్లోకి పడకుండా ఉండటానికి ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాం. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆ కష్టం గురించి మనం అమ్మో అనేస్తాం, అంటే భరించలేక. అందుకని మ్యాక్సిమం ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఆ ఉతుకుడు కార్యక్రమంలో భాగం చేస్తారు అని అంటారు. మా దగ్గరికి వచ్చే ఇవన్నీ కూడా బాబా కూడా అంటారు, నా దగ్గరికి వచ్చినవి కూడా ఎలాంటివి వస్తాయి అన్నారు అని, నొక్కుపోయినవి లేకపోతే చిరులు పడ్డ ఈ నాణాలే వస్తాయి. ఎట్లాంటి వాళ్ళు వచ్చినా కానీ, అంటే అందుకే మాస్టర్ గారు అంటారు, ఎక్కడా పనికిరాని వాడైనా సరే ఆయన బాబా తీసుకుంటాడంట. బాబా ఎట్లా వచ్చారంటే ఒక మున్సిపాలిటీ ట్రాక్టర్లా వచ్చారట, ఇక పనికిరాని చెత్త అంతా తీసుకొని రండి నేను బాగు చేస్తాను తీసుకెళ్తారంట ఆయన. అంటే ఎట్లాంటి స్థితిలో ఉంటారు బాబా అంటే, ఎక్కడ పనికిరాని వాడైనా ఏ సాంప్రదాయంలో చేయని వాడైనా సరే వాడిని శుద్ధం చేయటమే. అందుకే ఒకసారి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆ నాణాలు తీసుకొని రుదుతూ ఉండేవారట, ఇది బాబుది, ఇది కాకాది, ఇది నానాది అంటే వాళ్ళ సంస్కారాలను అరగదీసేవాళ్ళు అన్నట్టుగా. అట్లా నా దగ్గరికి వచ్చి అన్నీ కూడా నొక్కుపోయినవి చల్లని నాణాలే వస్తున్నాయి అన్నారు బాబా. అయినా కానీ మేము వదలమని చెప్పారు, అంతే తప్పించి ఇలా వచ్చాయి కాబట్టి మేము వాటిని పట్టించుకోమని చెప్పాల, వాటిని మళ్ళీ సరిచేయాల్సిందే. అట్లాగా స్వామి కూడా తమ అవతార ఉద్దేశాన్ని గురించి, అలాగే ఎంతకాలం మనం అంటే ఈ జన్మలు కొనసాగే బంధం ఇది మనల్ని శుభ్రపరిచే వరకు. అయితే ఇక్కడ స్వామి ఏం ప్రకటించారంటే, అట్లా స్వామి దగ్గరికి వచ్చి అటువంటి చేసే వాళ్ళకి ఎక్కువ జన్మలు లేకుండా ఆయనే వాటిని తొందరగా చేస్తారని మనకి తెలియజేశారనమాట.
ఒకసారి మాచర్ల నుంచి స్వామివారు శ్రీశైలంలో కారం కృష్ణమూర్తి గారి ఇంట్లో ఇంకో భక్తుడితో ఉన్నప్పుడు కేవీ విజయ్ గారితో ఉన్నప్పుడు ఒక మాచర్ల నుంచి ఒక ముస్లిం భక్తుడు వచ్చాడట. భక్తుడు కాదు, ఒక ముస్లిం వచ్చారు. ముస్లిం వచ్చి అతను ఎందుకు వచ్చారు అంటే ఆ మాచర్లలో ఒక పురాతనమైన ఇంట్లో ఉండేవారట. ఆ ఇంట్లో ఒక రకమైన ఎప్పుడు వారింట్లో ఎవరో ఒక కుటుంబ సభ్యులు చనిపోతూ ఆ ఇంటిని ఏదో ఒక దుష్టగ్రహం, ఏదో ఒక దుష్టశక్తి ఆవహించింది ఆ మాచర్ల ఇంట్లో. వాళ్ళకి ఆ దుష్టశక్తి ఆవహించడం వల్ల వాళ్ళు ఒక సడన్గా క్రమంగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారట. చచ్చిపోవటం, విచిత్రంగా అరవటం, చచ్చిపోవటం. ఆ చచ్చిపోయే ముందు నెక్స్ట్ ఎవరితో కూడా చెప్పి చచ్చిపోయేవాడట. నెక్స్ట్ ఎవరు చచ్చిపోతారో చెప్పి. అంటే అట్లా కుటుంబంలో అప్పటికి ఎంతోమంది వెళ్ళిపోయారట. ఇతనికి మరి నంబర్ దగ్గరికి వస్తుంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. భయంతో ఉన్నాడు. అయినప్పుడు ఇతనికి తెలిసిన వాళ్ళు ఎవరో శ్రీశైలంలో ఉండి, మనం ఎప్పుడు అనుకుంటాం కదా, మనకి గురువు యొక్క గురు భక్తులు కానీ, గురువుని సేవించే వాళ్ళు కానీ మనకి పరిచయస్తులైతే, మనకి ఎవడో డబ్బునోడు పరిచయస్తులైతే మనకు ఒరిగేదే ఉండదు. వాడికి డబ్బు ఉంటుంది, వాడు అనుభవిస్తూ ఉంటాడు, ఓ పార్టీకి పిలుస్తాడు మహా అయితే. కానీ ఇలాంటి గురువుతో సంబంధం ఉన్న వాళ్ళు మనకి పరిచయస్తులైతే, వాళ్ళ ద్వారా మనకి గురువుతో లింక్ కనుక కలిగితే, గురువు యొక్క పరిచయం కలిగితే మన జీవితం అంతా మారిపోద్ది. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఎలాంటి వాళ్ళ యొక్క సాన్నిధ్యం, ఎలాంటి వాళ్ళ యొక్క సహచర్యం కావాలి అంటే, మనకి ఎప్పుడు మనల్ని మంచి థాట్స్లో ఉంచేవాళ్ళు, గురువుకి భగవంతుడికి దగ్గరికి ఉంచేవాళ్ళు, ఇలాంటివి మనకి హెల్ప్ చేస్తాయి. ఎప్పుడు కూడా ఎందుకు మనం సత్సంగాన్ని, లేకపోతే మన చుట్టూ కూడా సత్సంగానికి వచ్చే వాళ్ళని అలాంటి ఆలోచన పెట్టుకునేదంటే, మనం చెత్తలో పడకుండా ఉండటానికి. ఇప్పుడు ఏమైంది, ముస్లిం సోదరుడికి అంతకుముందు వాళ్ళకి అటువంటి అవకాశం లేదు. ఇతని ఫ్రెండ్ ఎవరో శ్రీశైలంలో పనిచేస్తూ ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే, అతను ఎక్కడో శ్రీశైలంలో అక్కడ మెకానిక్గా పనిచేసేవాట. అతను చెప్పాడు, ఆ ప్రాజెక్ట్లో మెకానిక్గా చేస్తున్నాడు, శ్రీశైలం ప్రాజెక్ట్లో. ఇక్కడ పురంధర స్వామివారు ఉన్నారు, నువ్వు ఒకసారి వచ్చి ఆయన దర్శించుకో, నీ కష్టం ఏమైనా పోతుందేమో అని. మరి వేరే సాంప్రదాయమైనా వేరేదైనా ప్రాణం పోతుందంటే ఆలోచిస్తారా? అప్పుడు ఈ స్వామివారేమో ఆ రోజు అక్కడ శ్రీశైలంలోనే ఈ కారం కృష్ణమూర్తి గారి ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారట మధ్యాహ్నం. వస్తే సరే సాయంత్రం రా అని చూద్దామంటే, రాగానే స్వామికి అర్థమైపోయిందంటే ఇది తీవ్రమైన ఇబ్బందిలో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కనుక సాయంత్రం వస్తే మేము చేస్తాం, ఆశ్రమానికి రమ్మని చెప్పారట. అప్పుడు స్వామి దగ్గర, నీ పేరు చెప్పట్లేదు, ఒక ముఖ్యమైన ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళు చెప్పారట, సాయంత్రం కలశ స్థాపన చెయ్యి, మనం అతనికి అభిషేకం చేసి కలశ స్థాపన తర్వాత పూజ అయిన తర్వాత వాడితో అభిషేకం చేద్దాం, అతని ఈ తొలగిపోతుంది అన్నారట. అని చెప్పిన తర్వాత పాపం అతను సాయంత్రానికి రమ్మంటే అతను సాయంత్రం ఆశ్రమానికి వచ్చారు. వస్తే ఎవరికైతే ఇది కలశ స్థాపన చేయమని చెప్పి స్వామి పురమాయించారో అతను ఏమీ చేయకుండా వదిలేశారు, అంటే పట్టించుకోలేదు. సరే పాపం వచ్చాడు, ఆ ముస్లిం సోదరుడు వచ్చాడు, స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాట్లు జరగలేదు ఇవాళ, అందుకని సరే రేపు ఉదయం రమ్మన్నారట, రేపు రమ్మన్నారట. సరే అంటే ఆ చేయని వాడు రేపన్నా చేస్తాడేమో అని. రెండో రోజు కూడా అయిపోయింది. తర్వాత స్వామి వచ్చినప్పుడు పిలిచి చెప్పారట, రేపన్నా చెయ్యి అని చెప్పి, అతను బయట ఉన్నాడు, మాట్లాడి పంపించిరా, అతనికి ఏం కావాలో చెప్పంటే వెళ్ళి అతనితో మాట్లాడాట. ఇతని ఆలోచన ఏంటి, ఇతని ప్రాణాపాయ స్థితిలో ఉండి వచ్చాడు కనుక ఆశ్రమం ఇప్పుడు అప్పుల్లో ఉంది అంటే, స్వామి ఏంటి ఎవ్వరి దగ్గర నుంచి పైసా అడగరు, ఆయనకి అందరికీ ఇచ్చాడు, ఆయన ఎందుకు అడుగుతాడు? ఆయనకి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 25 రోజుల పాటు 23 రోజుల పాటు ఆయన వరుణ గుహలో కూర్చొని తపస్సు చేసేటప్పుడు ఎవరు పెడితే తిన్నారు? అంతే కదా. అంటే వాళ్ళకి ఆ స్థితిని దాటిన వాళ్ళు, ఆయనకి వంట చేసుకోవాలి, తినాలి, లేకపోతే ఇట్లా ఉండదన్నమాట. ఇతను అవసరమైనప్పుడు వీళ్ళు ఏదైనా ఆశ్రమాన్ని పెట్టి, వీళ్ళు కదా భక్తులందరూ కదా ఆశ్రమాన్ని పెట్టించింది, ఏమైనా అవసరమైతే వాళ్ళు కిరాణా షాప్ నుంచి తెచ్చినవి ఇవ్వలేదు, అట్లాంటివి ఉన్నాయి అనుకోండి. అందుకని ఇతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇతనితో కనుక కొంత ఎట్లాగొట్లా ఇదంతా నిర్వహిస్తున్నందుకు ఇతని దగ్గర నుంచి దక్షిణ కనుక ఏదైనా తీసుకుంటే ఆ ఆశ్రమంలో కొంత అప్పు తెచ్చడానికి పనికి వస్తుంది. అంటే అందరి ఆలోచన ఎలా ఉంటాయంటే, ఆ రోజుల్లో పావలా ఉంటే ఆ రోజు టిఫిన్ చేయడానికి హోటల్కి వెళ్ళి సరిపోయేంత ఉండేదన్నమాట పావలా అంటే. చూడండి అసలు మనం ఊహించుకుంటే 1970-71 ఆ సంవత్సరాల కాలంలో 2 రూపాయలంటే చాలా పెద్ద మొత్తం.
బాబా కాలంలో అంటే ఒక బస్తా బియ్యం వచ్చేదని చెప్తున్నారు. కానీ 72, 73 ఆ సమయంలో అంటే అందరూ కూడా ఇలాంటి గొప్ప స్థితులు లేకపోతే విపరీతంగా సంపాదించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఎవరో కొద్దిమంది ఉండేవాళ్ళు అలాంటి స్థితిగతుల్లో ఉన్నవాళ్ళు. అందుకని ఇతను స్వార్థానికి కాకపోయినా ఆశ్రమానికే పనికొస్తాయి కదా, ఏమన్నా అతను కనుక దక్షిణ చెల్లించుకుంటే ఎంతో కొంత ఈ వంకతోటి మనం లాగగలిగితే అనుకున్నాడు. అంటే తన సొంతానికి కాదు. అయినా కానీ అతను చెప్పాట, నేను అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నాను. ఒకవేళ మీరు రేపు పూజకి పూలు కానీ పండ్లు కానీ తీసుకురమ్మంటే కూడా తేలేని స్థితిలో ఉన్నాను, అవి కూడా మీరే ఏర్పాటు చేయాలన్నారట. అనగానే అతను ప్రాణభయంతో ఉన్నాడు. తన నచ్చితే చెప్తున్నాడు. అతనికి ఇప్పుడు పూలు పండ్లు కొనుక్కొచ్చే స్తోమత కూడా లేదని కూడా చెప్పాడు. ఇక ఇతనికి స్వామివారి శిష్యుడు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే చెప్పారో పురమాయించారో స్వామి, అతనికి వెంటనే దీనివల్ల మనకి ఉపయోగం ఏమీ లేదు, నేనేదో ఇంకా ఎంతో కొంత 100 రూపాయలు 200 ఇవ్వబోతాడా, అంటే ఇంత ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించే పూజలు అవి చేస్తే మనం ఆశ్రమంలో ఉన్న అప్పును తీర్చొచ్చు కదా నేను అనుకుంటే ఇది చేయలేదని చెప్పి అతను ఇంకా చూడబోతే ఇతనికి పూలు పండ్లు తెచ్చేది లేదంటే రేపు కావాల్సిన వాడిని మనమే ఎదురు పెట్టాలి అని చెప్పి 3వ రోజు కూడా చేయలేదట. అప్పుడు స్వామి అక్కడ కూర్చొని ఇతనితో మాట్లాడుతున్నప్పుడు స్వామి లోపల భక్తుడితో అంటారంట, మనవాడు చూసావా ఏం చేస్తున్నాడో, అక్కడికి వెళ్ళి వాడి దగ్గర నుంచి ఏమైనా డబ్బులు రాలుతాయా దీని నిమిత్తం అని బేరాలాడుతూ ఉన్నాడు అన్నారట. అని ఆపదలో ఉన్నానని చెప్పి ఎవరన్నా వస్తే వాడికి 4 మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పి వాడికి చేయాల్సింది పోయి, వాడి స్వార్థంతో కోరకపోయినా కానీ ఆశ్రమానికే కదా అని అనుకున్నా కానీ ఇలా వాడిని బేరసారంలో పెట్టాడు. అలాంటితో వచ్చేవి మన ఆశ్రమానికి అవసరమా, అలాంటివి నేను స్వీకరించను కూడా స్వీకరించను అని ఈ భక్తులతో చెప్పారట. సరే 3వ రోజు వచ్చి చేయాలి కదా, 3వ రోజు కూడా రాలేదు. పాపం ఇతనేమో 2-3 రోజుల నుంచి వస్తున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు ఆశతో. మరి ప్రాణగండం ఉన్నవాడు ఒకసారి అభయం దొరికిన తర్వాత అక్కడికి వస్తే ఈ మధ్యలో వాడు అడ్డుపడుతున్నారనుకుంటే ఇంకా అతని పరిస్థితి ఎలా ఉంటుంది. ఇక స్వామి వీడు 2 చెప్పిన 3వ రోజు కూడా చేయలేదని చెప్పి ఆ రోజు సాయంత్రం రమ్మని చెప్పి స్వామి ఆ కలశ స్థాపన అవన్నీ చేసి ఇవి చేసి అభిషేకం చేశారట. చేసి అతనికి కుంకుమ బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చి, ఇక నిన్ను ఎవరు ఏ దుష్టశక్తి ఏం చేయలేదు పో అని అభయం ఇచ్చారట. అంటే చూస్తానికి మనం అనుకున్నాం కదా, చూస్తానికి సామాన్య మానవులానే ఉన్నా వాళ్ళ శక్తి అపారం, వాళ్ళ ఆంతర్యాన్ని తెలుసుకోలేము, వాళ్ళ శక్తి స్థితుల్ని కూడా మనం తెలుసుకోలేము అన్నమాట. స్వామి కూడా అతను వేరే అన్యమతస్థుడు లేకపోతే మనల్ని గౌరవించేవాడు లేకపోతే మన సాంప్రదాయాన్ని ఫాలో అయ్యాడని కాదు, వాడు ఆపదలో వచ్చాడు, ఆశతో వచ్చాడు, ప్రాణభిక్ష కోరుతున్నాడు అని చెప్పి ఆ 2-3 రోజుల నుంచి ఇతను నిర్లక్ష్యం చేసినా కానీ ఇక స్వామి చేసేసరికి అతను ఎవరికైతే చెప్పారో ఆ శిష్యుడికి ఇక భయం వేసింది. వెంటనే భయం వేసి, అంటే ఇక స్వామిని ఎదుర్కోవాలంటే కష్టం కదా, 2-3 రోజులు నుంచి చెప్తే చేయకుండా పైగా వెంటనే వచ్చి, అంటే తను ఏమనుకున్నాడు, తను చేయకపోతే ఈ పని ఆగిపోతుంది అనుకున్నాడు. ఆయన వల్ల మనకేం ఉపయోగం లేదు, మనకేం పైసా కూడా వచ్చేటట్లేదు, మనమే ఇవన్నీ పెట్టి పూలు పండ్లు కొనుక్కొచ్చి పూజకి కావాల్సిన చేయాల్సి వస్తూ ఉంది, అసలే మనమే అప్పులో ఉన్నాం అంటే మళ్ళీ మనకి ఎదురు పడుతుంది అని. ఇక వచ్చిన తర్వాత స్వామి మందలించారంట, ఇది మొదటి తప్పుగా కాచి వదిలేస్తూ ఉన్నాను, కనీసం గురువు దగ్గర నుంచి నీకు మంత్రశాస్త్రం నేర్పింది దేనికి, నలుగురికి ఉపయోగపడతామని. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు, వాడు అంత ప్రాణస్థితిలో ఉన్నాడని వచ్చి వాడు ఇది పడుతూ ఉన్నా కానీ వాడి దగ్గర నుంచి నీకు ఏ డబ్బు రాలట్లేదన్న విషయంతో నువ్వు చెప్పిన పని చేయలేదు, ఇది నాకు సమ్మతం కాదు అని చెప్పి స్వామి కోపంగా చెప్పారట. అంటే మరి అంతే కదా, వాడు వచ్చిన వాడు అదే స్థితిమంతుడు అయ్యండి డబ్బులు ఇచ్చేవాడైతే కావాల్సినవి చేసేవాడు. కానీ అన్నారంట, ఒరే వాడు నాకు నీలాంటి బిడ్డే అన్నారట. ఆయన దృష్టిలో ఎలా ఉంటుంది, నువ్వు సేవ చేసుకుంటే ఇక్కడున్నా వాడు ఎక్కడి నుంచో వచ్చినా కానీ వాడు నువ్వు సమానమే, నాకు నువ్వు సేవ చేసుకుంటే నువ్వు తరిస్తావు అని అన్నారట. భావదారిద్ర్యంలో కొట్టుకులాడుతున్న వాళ్ళని రక్షించడం, వాళ్ళని ఉద్ధరించడం కోసం నేను వచ్చాను కానీ నాకేం పని లేక వచ్చాను అనుకుంటున్నారా అన్నారట స్వామి. అంటే మిమ్మల్ని ఉద్ధరించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను, దేని నుంచి భావదారిద్ర్యం నుంచి బయటపడలేని మీలాంటి వాళ్ళ కోసం నేను వచ్చాను, ఉద్ధరించడం కోసం, కానీ లేకపోతే నాకు రావాల్సిన పనే లేదు అన్నారట. అన్న తర్వాత స్వామి అన్నట్టుగానే ఇక ఆయన నుంచి వారి ఇంట్లో ఎటువంటి ఇవి లేకుండా, అంటే ఒకసారి అభయం ఇచ్చిన తర్వాత ఒకసారి అది చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఏ శక్తి ఆయన ఎదుర్కోలేదన్నమాట. స్వామి అభయం ఇచ్చారు, ఆ పూజ చేసి అభిషేక జలంతో ఆయనకి ఆ తీర్థంతో అభిషేకం చేసిన తర్వాత ఇక నిన్ను ఏ దుష్టశక్తి ఏం చేయలేదు, నువ్వు
నిశ్చింతగా ఉండు అని చెప్పి స్వామి కుంకుమ బొట్టు పెట్టారట. పెట్టి అతన్ని పంపించారు. అతను ఇదిగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఇతని ఎవరైతే ఈ ముఖ్య శిష్యుడు ఉన్నారో ఆయనకి ఒక కూతురు. ఆ కూతురు కూడా చిన్నప్పుడే స్వామి యొక్క అనుగ్రహం బాగా పొందిన ఆవిడనమాట. అంటే ఎంత చిన్న వయసులోనే స్వామి కొత్తగా పరిచయమైన సమయంలో ఒకరోజు వర్షం పడుతూ ఉండి ఆయన చిన్న ఆశ్రమంలో కదా అక్కడ ఉన్నది ఉంటే ఇంట్లో కూర్చొని ఏడుస్తుందట. అయ్యో అక్కడ స్వామి ఎట్లా ఉన్నారో ఒక్కరే అని చెప్పి చేస్తూ ఉంటే తర్వాత రోజు అమ్మాయి స్కూల్కి అని పంపించాలనుకున్నారు. మెడలో ఏదో చిన్న గొలుసేశారట. సాయంత్రం స్కూల్ నుంచి రాలేదు, కనపడలేదు. వీళ్ళందరూ కంగారు పడిపోయి అంతా వెతికి 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 చివరికి అంటే స్వామి కొత్తగా వీళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు అనమాట. అయినప్పుడు సాయంత్రం ఇంకా తర్వాత ఏదో ఆశగా ఆయన గొప్పవాడు కదా ఆయన దగ్గరికి వెళ్తే అంటే వాళ్ళకి శక్తులు ఉంటాయి కదా చూసి చెప్తారేమో పిల్ల ఎక్కడుందని వెళ్తే అప్పుడు వీళ్ళు అడుగుతూ ఉంటే చెప్పారట అమ్మాయి లోపల నిద్రపోతూ ఉంది చిన్నపిల్లని అన్నప్పుడు చెప్పారట స్వామి రాత్రి ఇంత వర్షం పడుతూ ఉంటే అమ్మాయి నిద్ర మధ్యలో లేచి అయ్యో మనం ఇంట్లో ఇలా ఉన్నాము స్వామికి అలాంటి ఇది లేదు అక్కడ ఎట్లా ఉన్నారో అని అనేసరికి స్వామి అంటే ఆయన తెలియక కాదు ఈ మాట విన్నప్పుడు ఆయన వెంటనే ఆయన ఆ కరుణతోటి ఇంకా కదిలిపోయారనమాట. ఇప్పుడే మాట ఇస్తున్నాను ఈ అమ్మాయి బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను పెళ్ళి కూడా దగ్గరుండి చేస్తానన్నారట. అట్లా ఆ చిన్న వయసులో అంటే నా 5 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడే ఆయన పట్ల చూపిన ఆ భక్తి ప్రేమ అంటే ఆలోచన పెద్దవాళ్ళం మనకి రాదు. ఇప్పుడు మాస్టర్ గారు కూడా అదే అంటారు బాబా చేసింది ఏంటి షిరిడీ ప్రజల్లో ముందు మానవత్వాన్ని కదిలించారంట. ఎట్లా అయ్యో అన్ని కోరికలు కష్టాలు తీర్చే సాయి బాబా వచ్చేసి ఆ వర్షంలో అలా ఆచ్ఛాదన లేకుండా అలా ఉన్నారు మనమేమో సుఖంగా ఉన్నామని చెప్పి అప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ చెట్టు కింద నుంచి మసీదులో కూర్చోబెట్టారట. అంటే ముందు వాళ్ళ మానవత్వాన్ని ఫస్ట్ అయ్యో అంత మేలు చేసేవాడు ఏ కష్టం వచ్చినా కోరిక వచ్చినా ఆమె తీర్చేవాడు ఆయన మాత్రం వర్షంలో నానిపోవడం ఏంటి మనం ఇలా ఉండటం ఏంటి అని అంటే అలా మానవత్వం అనమాట. ఇక్కడ స్వామి అనుగ్రహించారు అమ్మాయికి చెప్పారు ఆ మాటలో చెప్పారు ఇదిగో గుర్తుపెట్టుకో ఆ అమ్మాయి పెళ్ళికి పలానా రోజు నేను నల్ల కారులో వస్తానని చెప్పారట. అట్లానే పెళ్ళికి ఆ అమ్మాయి పెళ్లి జరిగే సమయానికి మళ్ళీ ఇది వివరంగా చెప్పుకుందాం అంటే సందర్భం చెప్తున్నాను. ఆ అమ్మాయి పెళ్లి జరిగే సమయానికి స్వామి ఎక్కడికో వెళ్ళున్నారు. ఈ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. గుంటూరులో పెళ్లి జరుగుతూ ఉంది. స్వామి మాట వస్తానన్నారు రాలేదని చెప్పి వీళ్ళు కంగారు పడుతూ ఇక వేదిక మీద ఆ మండపంలో కూడా స్వామివారిది పెద్ద ఫోటో పెట్టుకొని ఇక స్వామివారు అక్కడే కూర్చున్నారన్న భావంతో వాళ్ళు పూజ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఎవరో స్వామివారు వచ్చారన్నారట. అనగానే ఇక ఆ ముహూర్తానికి ముందు స్వామి కారు దిగి వస్తూ ఉన్నారట. చెప్పారు కదా అన్ని చిన్న పాపగా ఉన్నప్పుడు చెప్పారు గుర్తుపెట్టుకో ఆ రోజు నల్ల కారులో వస్తానని చెప్పారట. అట్లానే నల్ల అంబాసిడర్ కారులో నుంచి దిగి స్వామి వచ్చారట. వచ్చి ఆ అమ్మాయికి పెళ్ళికి దగ్గరుండి చేసి అంటే అంతటి అనుగ్రహం పొందిన అమ్మాయి. ఇంకా చాలా ఉన్నాయి మనం తర్వాత చెప్పుకుందాం. అంటే ఆ చిన్నపిల్లలుగా శిష్యురాల్లాగా పొందినటువంటి స్థితి అలాంటి ఒక ఇదనమాట స్వామి దగ్గర. ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఆ భర్త ఏమో అక్కడ ట్రెషరీ దానిలో క్లర్క్గా పనిచేస్తూ ఉండేవాడట వాళ్ళు వేరే ఊరిలో. సో ఆ రోజు వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చారు. వచ్చి వాడు వెళ్ళిపోతూ ఉంటే స్వామి ఆశ్రమానికి వెళ్ళి స్వామి చేత అభిషేకం చేయిద్దాం కలశ స్థాపన చేసి దాంతో అభిషేకం చేయిద్దాం అని చెప్పి అన్నీ కావాల్సిన పూలు పండ్లు అవన్నీ తీసుకొని సాయంత్రానికి స్వామి దగ్గరికి వచ్చారట. స్వామి అంతా కూర్చొని మాట్లాడిన తర్వాత స్వామి అభిషేకం చేస్తే అని అన్నారట. చూద్దాం అన్నారట అని కూర్చోబెట్టారట. టైం గడుస్తుంది రాత్రి 9:30 అయిపోయింది. ఏం కదలట్లేదంట స్వామి. కదలకపోయేసరికి ఇక తెచ్చిన పూలు పండుని కూడా అక్కడ పంచేసేసారట. అవి వచ్చిన భక్తులకి పంచేట్టుగా చేశారట. ఓ స్వామి మరి వాళ్ళు చేయలేదు కావాలి రేపు చేస్తారనుకొని మళ్ళీ రేపు తీసుకొని వచ్చాడట. ఆ పిల్లల్ని తీసుకొని వస్తే కూడా స్వామి మళ్ళీ అలానే లేట్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి అని. సరే ఇక అట్లా కాదు సరే అడుగుదామని చెప్పి స్వామి వాళ్ళు ఇట్లా వెళ్ళిపోవాలి అతనికి జాబులు జాయిన్ అవ్వాలి మీరు కనుక అభిషేకం చేస్తానంటే నేను వెంటనే కలశ స్థాపన చేస్తానన్నారట. అంటే స్వామి ఏం చేస్తున్నారు గుణపాఠం చెప్పాలని చూస్తూ ఉన్నారు. ఆయనకి ప్రేమ లేకపోతే ఇది కాదు. అందుకని ఏమన్నారు ఇప్పుడు వాళ్ళకి అంత అర్జెంటుగా వాళ్ళకి అభిషేకం చేయాల్సినంత కష్టమే వచ్చింది ఇప్పుడు అంత అవసరమే ఉంది వాళ్ళకేం ఇబ్బంది లేదు కదా అన్నారట. కాదు మీరు అభిషేకం చేస్తే వెళ్ళిపోదామనంటే అప్పుడు అన్నారంట నాకు అందరూ సమానంగానే ఉంటారు బిడ్డలందరూ ఒకటే వీళ్ళు నీ బిడ్డలు అనేసరికి
నీ కూతురు నీ అల్లుడు అనేసరికి ఇప్పుడు నువ్వు స్వామిని ప్రాధాయపడుతున్నావు చేయమని. ఆ రోజున ఆ పేదవాడైన ముస్లిం సోదరుడు వస్తే వాడి దగ్గర నుంచి ఏం డబ్బు రాలేదు కదా అని చెప్పి వాడితో మనకేంటి అనే కదా నువ్వు చేసింది. గురువుగా నా దగ్గర నుంచి శిష్యుడిగా ఉన్నప్పుడు నేను గురువుగా నీకు నిర్దేశించిన పనిని చేయలేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, చేయలేదు. కానీ ఇవాళ నీ వాళ్ళు అయ్యేసరికి వచ్చి నన్ను నన్ను అడుగుతూ ఉన్నావు అని ఇప్పుడు చేయట్లేదు అన్నారట. అంటే వాళ్ళకి నిజంగా ఆపదంటే ఆయన రక్షించగలుగుతారు, అట్లా కాదు. ముందు ఇక్కడ గుణపాఠం నేర్చుకోవాలి. అందుకని స్వామి అన్నారు నువ్వు అని అన్నారట. ఇంట్లోకి వెళ్తేనేమో మమకారం, ఇంట్లోంచి బయటకు వస్తే అహంకారం అన్నారట. మనం చూడండి, మన ఇంట్లోకి వెళ్తే మన పిల్లలు, మన పెద్దవాళ్ళు, లేదా మన బంధువులు, ఇక మనం అంటే ఎంతసేపటికి మనకి ఎలా ఉంటుంది, ఇంట్లోకి వెళ్ళామంటే మమకారంతో ఉంటాం, ఇంట్లోంచి అడుగు బయట పెడితే అహంకారంతో ప్రవర్తిస్తాం. మనకేంటి మనల్ని అనేవాళ్ళు అదా ఇదా. అందుకని స్వామి అన్నారట ఆ మాట. అంటే వినటానికి అది రిథమాటిక్గా ఉన్నా దానిలో ఎంత అర్థం ఉందో చూడండి. ఇంట్లోకి వెళ్తేనేమో మమకారం, ఇంటి బయటకు వస్తే అహంకారమా. ఎంతసేపు మన స్వార్థమైనటువంటి స్వలాభం కోసం స్వార్థ చింతనతోటి చేస్తూ, అంటే నీకు నేను మంత్రశాస్త్రాన్ని నేర్పింది కూడా నలుగురికి ఇట్లాంటప్పుడు ఉపయోగపడాలని తప్పించి మన స్వార్థం కోసం కాదు. పైగా నువ్వు గురువుగా నేను చెప్పిన మాటని కూడా శిష్యుడు అయ్యి ఉండి నువ్వు దాన్ని పాటించలేదు. కాబట్టి నాకు దీని పట్ల సంతోషంగా లేదు. నీ మొదటి తప్పుగా దీన్ని క్షమించి వదిలేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు మాత్రం నేను అభిషేకం చేయట్లేదు అని చెప్పారట. ఇక ఏం చేస్తారు, తప్పనిసరి అని ఇంకా కోపంతో స్వామి అన్నారట. అప్పుడే ఇలాంటి భావదాదుల నుంచి మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను. కానీ అంటే ఏంటి, ఇలాంటి స్వార్థ చింతన, ఇలా మీరు ఎంతసేపటికి ఇట్లా స్వార్థ చింతనతో ఉండి ఇలా ఉంటే మీరు ఈ భావ పరంపర నుంచి, జన్మ పరంపర నుంచి బయటపడలేరు. ఎప్పుడైతే నలుగురి కోసం, అంటే విశ్వంలో విశ్వప్రేమ కలిగి ఉండాలి అని అంటున్నారు స్వామి. అంటే ఏంటి, ఎంతసేపు మన స్వార్థం మన స్వార్థం మన స్వార్థం. స్వామి నా పిల్లలకి చెయ్యి, లేకపోతే నాకు ఇది చెయ్యి, లేకపోతే నాకు ఇది ఇవ్వు. ఎప్పుడన్నా బాబా దగ్గరికి వచ్చి మాస్టర్ గారు అన్న మాట చెప్పుకుంటాం. ఒరే గురుకృప ఎలా కలుగుతుందిరా అని అడిగారట మాస్టర్ గారు ఒకసారి. అడిగితే వాళ్ళకి ఏదేదో చెప్తున్నారట. అంటే అప్పుడు మాస్టర్ గారు చెప్పారంట, ఒక ముస్లిం భక్తుడు వచ్చి బాబా వాడు వెర్రివాడు, అమాయకుడు, వాడి మీద శిక్ష పడింది, వాడిని కరుణించు, వాడికి పెద్ద శిక్ష చేశారు, వాడిని కరుణించు అని ప్రాధేయపడుతున్నాడంట. వాడు ముస్లిము బ్రాహ్మణులు, ఇద్దరు మిత్రులు. కానీ వచ్చి ప్రార్థిస్తున్నాడు బాబాని. ఏమంటే పక్కన వాడి కోసం మనం మనస్ఫూర్తిగా వాడికి మేలు జరగాలని ఆయన ప్రార్థించగలిగేట్టుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, కేవలం మన పనులు అవ్వాలి, మనకి ఇది జరగాలి మనకి అని స్వార్థంతో ఉంటాం. పైగా నేను నేర్పిన మంత్రశాస్త్రం నీ ఒక్కటి స్వార్థం కోసం కాదు. గురువుగా నేను చెప్పిన మాట పాటించలేదు, పైగా నలుగురికి మంచి జరగాలన్న తలంపు కూడా లేకుండా ఉన్నాం. ఏ గురువుకైనా అలాంటి సంకుచితమైన స్వార్థభావాలుండి బయటపడి అంతా విశ్వం అంతా కూడా అందరి పట్ల అటువంటి శ్రేయస్సు కలగాలని దానికి చేయగలిగినప్పుడే, అంటే అలాంటి విశాలమైన భావం కలిగినప్పుడే ఏ గురువుకైనా సంతోషం కలిగేది. అది నీకు గుణపాఠంగా చెప్తున్నానని చెప్పి స్వామి ఆ రోజు చేసేసరికి అప్పుడు మన వాళ్ళకి అంటే ఒక గుణపాఠం అనమాట. ఏమవుతుంది, మన పిల్లలు కదా, స్వామి మనం చెప్తే చేస్తారు కదా. అందులోనూ ఆ అమ్మాయి అంటే మరి స్వామి దగ్గర అంత అనుగ్రహం పొందిన అమ్మాయి కదా, స్వామి ఎందుకు చేయరు అనుకున్నారు. కానీ స్వామి ఏమన్నారు, ఇప్పుడు అంత అవసరం లేదు, పైగా నీకు ఇది గుణపాఠంగా నీకు తెలియాలి, నీకు గుర్తుండాలి, అంటే నువ్వు చేసిన తప్పు గుర్తుండాలి కనుక నేను చేయట్లేదు అని గట్టిగా చెప్పి స్వామి పంపించారట. చివరిగా ఒక చిన్న ఇది చెప్పుకుందాం. స్వామి ఆశ్రమానికి ఒక ఉద్యోగం లేని ఒక అతను వచ్చాడట. అంటే పాపం అవసరాలు అన్నీ తీర్చుకుందాం, స్వామి ఆశ్రమం ఏదో భోజనం పెడతారు అని వచ్చి స్వామి 35 ఏళ్ళ వయసులో వచ్చాడట. వచ్చి స్వామి నాకు ఉద్యోగం లేదు, ప్రస్తుతం ఆధారం లేదు, అందుకని ఇక్కడ ఉంటానంటే ఉండమన్నారట. స్వామి అనుగ్రహం వల్ల 3 రోజుల్లోనే అతనికి ఉద్యోగం వచ్చిందట. ఉద్యోగం వచ్చి రాగానే మనోడి అహంకారం కూడా పెరిగిపోయింది. అహంకారం కూడా పెరిగిపోయి ఆశ్రమంలో వాళ్ళందరినీ విసిగిస్తున్నాడట. నేను తొందరగా వెళ్ళాలి ఆఫీస్కి, నాకు వేణీళ్ళు కావాలనేవాడి అంట. నేను తొందరగా వెళ్ళిపోవాలి, మీరు మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టాలనేవాడట. ఇట్లా అంటే ఆధారం లేదనుకొని వచ్చి అక్కడికి వచ్చి స్థిరపడి ఈ ఉద్యోగం రాగానే ఇట్లా ప్రవర్తించడం మొదలుపెట్టారట. మొదలుపెట్టేసరికి శిష్యులకి ఎవరికైనా ఆ సేవ చేసే వాళ్ళకి అందరూ ఒకే పరిపక్వతతో ఉంటారు కదా. అందులో అవసరం కోసం వచ్చి అహంకారం ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది. పైగా ఉద్యోగం లేదని వచ్చావు, సరే స్వామి దయచేసి నీకు భోజనం పెడుతున్నాడు, ఇక్కడే ఉంటున్నావు, అంతా బాగానే ఉంది. ఇప్పుడేమో
నాకు పొద్దున్న వెళ్ళిపోవాలైతే మీరు ఇంతవరకు నాకు వేడిలు పెట్టలేదంటాడట, నాకు టిఫిన్ పెట్టట్లేదు టైంకి అంటాడట. ఇక వీళ్ళకి విసిగిపోయారట. పోయి స్వామి చెప్తున్నారంట, స్వామి వీడి గోల ఎక్కువైపోయింది అంటే అప్పుడు స్వామి అన్నారంట, పోనీలేరా వాడికి ఏది కావాలో చేయండి అని. వాడు చేతకాని వాడికి అనుకుంటున్నాడు, పాపం వాడు మాత్రం చేతైతే ఇక్కడ ఉంటాడా అన్నారట. అని అంత కఠినంగా ఉంటున్నా వాడు మీలాంటి బిడ్డే కదా వాడు కూడా అన్నారట. అంటే మనం చెప్పుకుంటుంది ఇదే, కొంచెం చనువు రాగానే అంటే అక్కడ రాగానే మనమేదో అక్కడ మనం అక్కడ సేవ చేయాల్సింది పోయి సేవ తీసుకునేట్టుగా, అట్లా సేవ తీసుకునేట్టుగా ఉండటం ఎంతవరకు కరెక్టు. కానీ ఆయన మాత్రం వీళ్ళు కూడా మీలాంటి బిడ్డలే, వాడి చేతకేగే కదా మనల్ని అడుగుతుంది, పర్లేదు చేయండి వాడు తెలుసుకుంటాడు అన్నారట. అట్లానే ఒకరోజు ఆశ్రమం ముందు ఒక తాగుబోతోడు వచ్చి, స్వామి నాకు భోజనం పెట్టని చెప్పి ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నాడట. పక్కన భక్తులు లోపల కూర్చోన్నారు కదా ఆశ్రమంలో, వీళ్ళందరికీ విపరీతం కోపం వస్తుందంట. వాడి తాగుతున్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు, వాడికి ఆకలి అవుతుంది, పెట్టేవాళ్ళు ఎవరు లేరు, స్వామిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు, భోజనం పెట్టని ఏదో దుర్భాషలు ఆడుతున్నాడట. లోపల ఉన్న ఈ కాళకృష్ణమూర్తి వీళ్ళకి ఏమో వెళ్ళి వాడికి 4 చితక బాధాలు ఉందంట, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు స్వామిని అని. కాళకృష్ణమూర్తిని పిలిచి వాడికి వెళ్ళి భోజనం పెట్టిపో అన్నారట. వాడికి తినడానికి ఏమైనా ఇవ్వు అన్నారట. వీళ్ళకి అసలు కోపంగా ఉంది కదా, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు, ఈయనేమో తీసుకెళ్ళి ఇవ్వమంటున్నారని చెప్పి సరే ఏదో తీసుకెళ్ళి తినడానికి ఇచ్చి వచ్చారట. వచ్చిన తర్వాత స్వామి వాడు వచ్చినట్టు మాట్లాడి దుర్భాషలాడుతూ ఉంటే వాడికి తీసుకెళ్ళి ఇవ్వమని అడుగుతున్నారు. నాకైతే వెళ్ళి 4 వడ్డించాలు ఉంది వాడికి, భోజనం కాకుండా 4 చితకదన్నాలు ఉంది అంటే, ఒరే నువ్వు నా దగ్గరుండి నన్ను స్తుతి చేసినా, వాడు బయట ఉండి నన్ను తిడుతూ ఉన్నా, ఇద్దరు చేసేది ఆ అమ్మవారి ఇచ్చిన 56 అక్షరాలు కదా వాడుతుంది, ఇంకేమైనా వాడుతున్నారా అని అడిగారట. నువ్వు నా దగ్గరుండి స్తుతి చేసినా, వాడు బయట నుంచి నన్ను తిడుతూ ఉన్నా, అమ్మవారి ఇచ్చిన 56 అక్షరాలనే వాడుతూ ఉన్నారా, ఇంకేమైనా వాడుతూ ఉన్నారా అని. వాడు కూడా నీలాంటి బిడ్డారా, వాడు నాకు నువ్వెంతో నాకు వాడంతే. అంటే దగ్గరుండి సేవ చేస్తూ ఉండి అంత కాళకృష్ణమూర్తి అంటే చాలా గొప్ప భక్తుడిగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే స్వామి ఒకసారి అడుగుతారు, నేను ఆశ్రమంలో లేకపోయినా నేను ఉన్నానని చేసే, ఇక్కడే ఉంటే ఎలా చేస్తారో అంత భక్తి శ్రద్ధలతో చేసే భక్తుడు ఎవరంటే, మనవాళ్ళు ఏదో లిస్టు చదువుకుంటారంట, ఆయన అయ్యి ఉంటాడు, ఈయన అయ్యి ఉంటాడు, ఈయన అయ్యి ఉంటాడు అని అందరూ ఏదేదో చెప్పారట. స్వామి మాత్రం అందరూ కాళకృష్ణమూర్తి అని చెప్పారట. అంటే స్వామి ద్వారా అట్లాంటి గుర్తింపు పొందటం అంటే, మనం సేవ చేసామని మనం చెప్పుకోవడం వేరు, పైగా ఏమంటున్నారు, నేను ఇక్కడ ఉన్నా ఈ ఆశ్రమంలో లేకపోయినా, అంటే స్వామి బయటికి వెళ్తూ ఇట్లా టూర్లో ఉన్నా లేకపోతే వేరే ఆశ్రమంకి వెళ్ళున్నా కానీ స్వామి ఇక్కడే ఉంటే ఎంత శ్రద్ధతో చేస్తారో అట్లానే చేసేవాడు ఎవరు అని అడిగారట. మరి అలాంటి గుర్తింపు పొందినవాడు, అట్లాంటి వాడు ఈ తాగుబోతాడు, చిరుతూ ఉన్న తాగుబోతాడు, ఇద్దరు నాకు సమానమే, ఇద్దరు వాడు నీలాంటి నా బిడ్డ అని అంటూ ఉన్నారట. అక్కడ నిరుద్యోగి చేసిన పనికి వాడికి వచ్చింది కదా, నువ్వు పోయి నీ ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నువ్వు ఇంకా ఆశ్రమం మీద పడి ఎందుకుంటున్నావు అని అనొచ్చు. కానీ మరి వాడికి ఏం కావాలో చూడండి, వాడి చేతకేగే కదా ఉంటుంది, చేతనడిది ఎందుకుంటాడు అన్నారట. అట్లా అందరినీ ఎంత సమభావంతో చూసేవారు స్వామి. వాడు తాగుబోతుడైనా ముస్లిం మతస్థుడైనా అట్లానే నిరుద్యోగిగా వచ్చి అహంకారం ప్రదర్శిస్తూ ఉన్నా కానీ ఆయన ప్రేమలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. మొదటిసారిగా వెళ్తూ ఉన్నామా, స్వామిని అంటిపెట్టుకొని సేవ చేస్తున్నామా అనేది మన ఆలోచనలో ఉంటుంది, కానీ ఆయన మాత్రం అందరి పట్ల అదే కరుణ, అదే ప్రేమ, అదే సమత్వం అలా ఉండేది స్వామి దగ్గర. మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. సద్గురు పూర్ణానంద మహారాజ్ కీ జై.